అయినా యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనాలండి. బాగున్నారండి? దేవుని యొక్క నామం బట్టి ఈనాడు మనందరము సజీవులుగా ఉన్నామంటే దేవుని యొక్క కృప. కాబట్టి దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాము. తలను వచ్చి అంతకంటే ముందుగా తలను వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా నీ పాదాలు కొందనాడు తండ్రి, దైవం తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారిని పాపం కొందనాడు. ఈ వాక్యం విను చూడగా కృపనివ్వండి, శక్తినివ్వండి, బలాన్ని అనుగ్రహించి నీ వాక్యం వినిచున్నవారు మీ శక్తిని బలాన్ని అనుగ్రహించండి. బలహీనంగా ఉన్నారా, దాన్ని బలాభివృద్ధిని అనుగ్రహించండి. వారి జీవితంలో కావలసినవి నేను అనుగ్రహించి కృప చెప్పమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దావీదు సంకీర్తన 125 సంకీర్తన మొదటి నుంచి 2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోంచి దావీదు రాసిన సంకీర్తన 125 సంకీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కోట వలె కొండ వలె నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉండునట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవుడు కాపుదలనిస్తున్నాడు. కాబట్టి ఆయన నమ్మిన బిడ్డలను నిత్యము కదలక సియోను కొండ వలె ఉంటారు. జ్ఞాపకం చేసుకోండి, సియోను కొండ ఇంకనూ కదల్చబడలేదు. చరిత్రకారులు మాట్లాడుతున్నారు, సియోను కొండ ఏ విధంగా అయితే ఉంటుందో ఆయన యందు నమ్మిక ఉంచువారు నిత్యము కదల్చబడరు. వారి జీవితంలో మరి శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా కదల్చబడరు. వాళ్ళు కదల్చబడక ఇదిగో స్థిరముగా నచ్చుతారు. పరిశుద్ధ గ్రంథంలోంచి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడతారు. పౌలు గారు ఏం మాట్లాడుతున్నారంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం ప్రకారము, ఇదిగో ఈ స్వాతంత్రం మీకు అనుగ్రహించి ఇదిగో దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకూడదు నిమిత్తము మీకు నేను స్థిర జీవితాన్ని అనుగ్రహిస్తున్నాను. కాబట్టి దాస్యం అనే కాడి క్రింద చిక్కుకొనకుండా ఉండే నిమిత్తము మన జీవితంలో స్వతంత్రతను ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఇంకా భక్తులు అంటారు, మీరు 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 నా నా బిడ్డలైన ఎడల మీకు స్వతంత్రం అనుగ్రహిస్తాను, నిజముగా నా శిష్యులు అయితే మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తాను. కాబట్టి ఆయన మాటలు అంగీకరించి ఆయనని గుండెలలో దాచిపెట్టుకొని ఆయన మాటలను అనగా యోహాను భక్తులు అంటాడు, అది యందు వాక్యం ఉండరు, వాక్యము దేవుని యొద్ద ఉండరు, వాక్యమే దేవుడై ఉండరు. కాబట్టి దేవుని వాక్యము దాల్చుకొని శరీరధారిగా కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్య దేవుడు నిలిచి ఉన్నాడు. ఆయన నిలిచి ఉండగా ఆయన బిడ్డలు కదల్చబడలేరు. ఆయన బిడ్డలు కదల్చబడకూడదు, ఆయన బిడ్డలు కదల్చబడకూడదు అని ఆయన ఆశ. యోబు భక్తుని జ్ఞాపకం చేసుకోండి. యోబు భక్తుడు తన జీవితంలో కుమారులను, కుమార్తెలను, ఆస్తిని, తన దగ్గర ఉన్న పని వారందరినీ కోల్పోయి దీన స్థితిలోకి వెళ్ళిపోయినా కూడా యోబు గ్రంథము చూద్దాం. యోబు గ్రంథము తన భార్య మాట్లాడుతున్న మాట చూడండి, నీవు ఎంతకాలం ఇంకా యథార్థవంతుడు వగదువు, నీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టవా అంటున్నాడు. చూడండి 2వ అధ్యాయం 10వ వచనం, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు, మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింప తగదా అని. ఈ సంగతులు ఏ విషయం అందులో యోబు నోటి మాటతో నేను పాపము తన భార్యని చూస్తున్నాడు. నీవు యథార్థతను విడిచిపెట్టువా, విడిచిపెట్టి నువ్వు మరణించు, నీ భక్తి జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు దూషించి మరణించు. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు కీడు వచ్చినప్పుడు ఒకలాగా, సంతోషం వచ్చినప్పుడు ఒకలాగా దేవుడు మన జీవితంలో ప్రవర్తించినాడు. ఏం మాట్లాడుతున్నాడు యోబు భక్తుడు అంటున్నాడు. చివరి అధ్యాయంలో చూడగానే యోబు భక్తుడు ఇంకా తన స్నేహితుడైన ఎలీఫస్ విషయంలో మాట్లాడుతున్నాడు. ఎలీఫస్ 4వ అధ్యాయము యోబు గ్రంథము 3-6 వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవక్తల నీ నిరీక్షణకు ఆధారం కాదా అంటుంది. కాబట్టి మన భక్తి జీవితం మనకు ఎప్పుడైతే ధైర్యంగా కలిగిస్తుందో అప్పుడు మనము కదల్చబడము. మన భక్తి ఎప్పుడు ధైర్యంగా వస్తుంది? మన భక్తి జీవితం ఎలాగ ధైర్యం ఉండాలని మనకు తెలుస్తుందో తెలుసా? మన భక్తి జీవితము ఎటువంటి స్థితిలో ధైర్యంగా ఉండాలో తెలుసా? శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, వేదన వచ్చినా, నింద వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా
కృషించలేని మూలుగుతనం నీలో ఉన్నా కూడా నీకు భక్తి, నీకు ధైర్యం పుట్టించాలి. దేవుని స్తోత్రం. యోబు భక్తుని జ్ఞాపకం చేసుకో. యోబు భక్తుడు చివరిగా మాట్లాడుతుంది తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అంటున్నాడు. చూసావా, తన భక్తి జీవితంలో ధైర్యాన్ని కోల్పోలేదు. ఇలాంటప్పుడు నువ్వు దేవుడు నీ విషయంలో మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? నా యందు నిలకడగా ఉండవలసిన బిడ్డలు సియోను కొండవలే కదల్చబడక, నిత్యము కదల్చబడు. ఇప్పుడు చూడండి, దావీదు భక్తుడు మాట్లాడుతున్న మాట 125వ సంకీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే కదల్చబడు. ఒకవేళ భక్తి జీవితంలో కూడా చేజారిపోతుంటాం, కుటుంబ విషయంలో కానీ, అనివార్య పరిస్థితుల్లో కానీ, ఒక్కొక్కసారి దేవుడు ఏముందలే, దేవుడు ఏం చెయ్యలే, మా జీవితాలు ఇంతే అని మన దిగజారిపోయిన పరిస్థితులు ఉంటాయి. కానీ దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు వదిలిపెట్టేవాడు కాదు. నీకు తగిన కాలంలో తగిన ఆశీర్వాదములు ఇస్తాడు, నేను నిలబెడతాడు దేవుడు ఖచ్చితంగా. నువ్వు ఎక్కడైతే అందుకే మానవాళి శైలిలో ప్రతి మానవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా? నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడే నిలబడాలి అంటావు. దానికి నిదర్శనం ఈ వాక్యం చూపించు. దేవుడు నమ్మదగిన వాడు, ఆయన నమ్మిన బిడ్డలను దేవుడు సియోను కొండవలే కదల్చబడను, నిత్యము వాళ్ళు దేవుని స్తుతించేవారుగా ఉంటారు. అందుకే భక్తుడు అంటున్నాడు ఇంకా 128వ సంకీర్తనలో రాగానే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచుకున్న వారు ధన్యులంటారు. కాబట్టి మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనము కదల్చము. ఆయన యందు నమ్మకం ఉంచితే దేనికి లోటము. ఆయన యందు మనము నిరీక్షణ కలిగి ఉంటాయి, మనము దేనికి ఒడిదుడుకు జీవితాలు కలిగి ఉండము. ఆయన యందు మనం విశ్వాసం ఉంచి, ఆయన మీద నమ్మకం ఉంచి మనం ఎప్పుడైతే ఆయన యందు మనము విశ్వాస జీవితంలో కొనసాగుతామో, హానోకుని జ్ఞాపకం చేసుకో. దేవునితో కొనిపోబడెను, దేవునితో నడిచి కొనిపోబడెను. కాబట్టి మనము కూడా దేవుని నడిచి దేవుని అనుభవాలు మనం నేర్చుకోవాలి. అందుకే దేవుడు అంటాడు, నా పోలికలో నా జీవవాయువు ఊదగా జీవాత్మ పొందినని ఆదికాండంలో. కాబట్టి మనము కూడా మన జీవితంలో ఆయన పోలికను పుట్టి ఆయన స్వరూపమును ధరించుకున్న మనము ఆయన మీద నమ్మకం ఉంచేవారిగా ఉన్నామా, నమ్మకాన్ని వదిలిపెట్టేవారిగా ఉన్నామా జ్ఞాపకం చూద్దాం. ఆయన మీద నమ్మకం ఉంచి మనము సియోను కొండవలే నిత్యము కదల్చబడక మన జీవితాలు నిలబడదాం. దేవుడి యొక్క వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడని పాదములు కొందరాడు తండ్రి, దావీదు భక్తుడు పలికిన మాట జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మా భక్తి జీవితం మేము నిలకడలేని విధంగా ఉన్నామా, అవిశ్వాస జీవితంలో ఉన్నామా, వారి జీవితాలను నిలబెట్టండి తండ్రి. భక్తి జీవితాలను నిలబెట్టండి తండ్రి. విశ్వాసం జీవితం నడిపించి ప్రభు చూపమని త్వరలో రాబోచున్న ప్రభు యేసు కృష్ణ అతి మిక్కిలి వినయముగా అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.